పల్లెబాట పట్టాలనుకుంటున్నారు ఆ మున్సిపల్ మాజీ చైర్పర్సన్. అంటే పాదయాత్ర కాదండోయ్, స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీగా పోటీకి సిద్ధమయ్యారా మహిళా నాయకురాలు. రాష్ట్రంలోనే గుర్తింపు ఉన్న తాండూరు పట్టణానికి ప్రథమ పౌరురాలుగా కొనసాగిన నాయకురాలు ఇప్పుడు రూరల్ వైపు ఎందుకెళ్తున్నారు? బీఆర్ఎస్ హయాంలో తనకంటూ గుర్తింపు పొందిన ఆ నాయకురాలు వ్యూహం ఏంటి? వికారాబాద్ జిల్లాలో మహిళా నేతల మధ్య అప్పుడే ఎందుకింత కాంపిటీషన్? లెట్స్ వాచ్. వికారాబాద్ జిల్లా తాండూరు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. 2020 నుంచి 2025 వరకు తాండూరు మున్సిపల్ చైర్పర్సన్గా బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన స్వప్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వెంట నడుస్తున్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో యాలాల్ మండలం జెడ్పీటీసీగా పోటీ చేసేందుకు ఆమె సిద్ధమయ్యారు. దీనికోసం యాలాల్ మండలం అక్కంపల్లి గ్రామానికి తన ఓటు బదలాయించుకున్నారు. జెడ్పీ పీఠంపై గురిపెట్టి జెడ్పీటీసీగా పోటీ చేయాలనుకుంటున్నారా అని తాండూరు ప్రజలు చర్చించుకుంటున్నారు. యాలాల్ మండలం నుంచి వికారాబాద్ జెడ్పీ చైర్మన్ బరిలో ఉన్న బుయ్యని సరళ శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే సోదరుడి భార్య, సీనియర్ నాయకుడు డాక్టర్ సంపత్ కుమార్ భార్య మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సునీత సంపత్ కూడా రేసులో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఇప్పటికే 2-3 లైన్లో ఉండగా తాటికొండ స్వప్న పరిమల్ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది చర్చనీయాంశమైంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న స్వప్న గతంలో బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డితో కలిసి పనిచేశారు. మహేందర్ రెడ్డితో పాటు ఆమె కాంగ్రెస్లోకి వచ్చారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించే మహిళామణులు 1-3 ఉండడంతో ఆశావహుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. కాంగ్రెస్ పార్టీ టికెట్ రాకపోతే ఆ 3 మహిళా నేతల్లో ఎవరైనా పార్టీ మారతారా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. దీంతో నోటిఫికేషన్కి ముందే తాండూరు రాజకీయాలు వేడెక్కాయి. తాండూరు రాజకీయాలను శాసించే డాక్టర్ సంపత్ కుమార్ కాంగ్రెస్లో కీలక నాయకుడిగా ఉన్నారు. సంపత్ కుమార్ సతీమణి తాండూరు మున్సిపల్ చైర్పర్సన్గా పనిచేశారు. ఆమె జెడ్పీ పీఠంపై కన్నేస్తే మరోవైపు ఎమ్మెల్సీ వర్గానికి చెందిన మరో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ కూడా రేసులో ఉండడం ఆసక్తి రేపుతోంది. గతంలో సతీమణికి మున్సిపల్ పీఠం దక్కేలా సంపత్ కుమార్ పావులు కదిపారు. ఓ మాజీ మంత్రివర్గానికి చెందిన వారు కూడా జెడ్పీ పీఠంపై పట్టుదలతో ఉన్నారు. ఎమ్మెల్యే వర్గీయులు కూడా జెడ్పీ పీఠం వైపు చూస్తుండడంతో సమీకరణాలపై ఉత్కంఠ పెరుగుతోంది. హేమాహేమీల వ్యూహాలతో వికారాబాద్ జెడ్పీ పీఠంపై అప్పుడే ఈక్వేషన్స్ మొదలైపోయాయి. రిజర్వేషన్లు ఖరారైతే అసలు కథ మొదలు కాబోతోంది. మరి జెడ్పీ పీఠం కోసం త్రిముఖ పోటీలో ఎవరు ఎటు, ఎవరికి అవకాశం దక్కుతుందో తేలాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.